అందరికీ నమస్కారం. చక్రి ఇషాన్తో చాలా కోపంగా, అసలు నీలాంటి వాడిని నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను, ఈడియట్ అంటూ ఈసారి చక్రి కూడా గట్టిగా అరుస్తాడు. ఆ మాటకి చక్రి వైపు అలాగే చూస్తూ మళ్ళీ కోపం తెచ్చుకుంటూ, అసలు నువ్వెందుకురా తన్ని చెప్పకుండా తీసుకొచ్చావు? పోనీ తీసుకొచ్చావు, తర్వాతైనా నాకు విషయం చెప్పాలి కదా, ఎంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా అని అంతే గట్టిగా ఇషాన్ అరవడంతో, అవునా సార్, మీరు టెన్షన్ పడ్డారా? ఎలా సార్? మృగాల కంటే హీనంగా ఉన్న అడవి జంతువుల మధ్యలో నా చెల్లెల్ని వదిలిపెట్టిపోయినప్పుడు టెన్షన్గా లేదా సార్? వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసుకోకుండా ఒక అమాయకమైన ఆడపిల్లను వాళ్ళ మధ్య వదిలేసినప్పుడు టెన్షన్ రాలేదా సార్? అసలు ముఖపరిచయం కూడా లేని వాళ్ళ దగ్గర నా చెల్లెల్ని ఏ నమ్మకంతో వదిలిపెట్టారు? కొంచెం వివరిస్తారా సార్ అంటూ ప్రతి మాటకు వెటకారం జోడించి అడగగానే ఇషాన్ మనసులో ఏదో తెలియని అనుమానం, కాస్త భయం మొదలవుతుంది. జరగరానిది ఏదో జరిగిందని కన్నమ్మ బాహ్య రూపం చెప్తూ ఉంటే, ఇప్పుడు చక్రి మాటలు తన గొంతులో కోపం ఉన్న, కళ్ళల్లో అంతులేని ఆవేదన, బాధ కనిపిస్తూ ఉంటే నిజంగా తను పెద్ద మిస్టేక్ చేశాడని అర్థమైంది. ఇక చక్రి మాటలు పట్టించుకోకుండా అడుగు ముందుకు వేస్తూ ఉంటే అంజలి గారు కోపంగా కొడుకు వైపు చూస్తూ ఆవేశంగా వచ్చి ఇంకొక చెంప మీద గట్టిగా కొడుతుంది. అసలే కన్నమ్మ కోసం టెన్షన్. ఇప్పటి వరకు ఒక రకమైన బాధ, ఆవేదనలో ఉండిపోయాడు. తన కోసం వెతికి అలసట, నీరసం అన్నీ రావడంతో ఈసారి ఆవేదనతోనే ఇంకాస్త బలంగా కొట్టడంతో ఏమరపాటుగా ఉన్న ఇషాన్ పక్కకు పడిపోతాడు. పడిపోవడంతోనే పక్కనే ఉన్న టీపాయ్ మీద పడడం వల్ల అది షార్ప్గా ఉండటంతో తల దగ్గర దెబ్బ తగులుతుంది. అంతే, క్షణంలోనే అందరూ షాక్ అయిపోతారు. రక్తం కూడా వస్తూ ఉండటంతో కన్నమ్మకైతే ఆల్మోస్ట్ తన ప్రాణం ఎవరో తీసేసినట్టు అయిపోయింది. పెనిమిటి అంటూ గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ వస్తుంది తన దగ్గరికి. కింద పడిపోయిన తన భర్త 2 భుజాలు పట్టుకొని లేపడానికి తన వల్ల కాకపోవడంతో తను కూడా అలాగే కింద కూర్చొని, అయ్యో ఎంత రక్తం వస్తూ ఉండాది అత్త, నువ్వు చేసిన పని ఏదైనా బాగుండాదా అని, అమ్మో ఎంత రక్తం అంటూ తన ఒంటి మీద ఉన్న చున్నీతోనే రక్తం రాకుండా అడ్డు పెడుతుంది. దెబ్బ కాస్త బలంగానే తగలడం వల్ల మైండ్ అంతా ఒక్క క్షణం గిర్రున తిరుగునట్టయి మైకం వచ్చినట్టు అనిపించి తను నిలబడలేకపోతూ ఉంటే, అయ్యో పెనిమిటి, ఏమైనాది నీకు? అమ్మమ్మో ఎంత రక్తం కారిపోతూ ఉండాది. చెంపవైపు చూడగానే ఇంతకు ముందు కొట్టిన దెబ్బ మీదే మళ్ళీ దెబ్బ పడింది. అసలే తెల్లటి తెలుపు అంతా కందిపోయింది. చెంప ఎర్రగా ఉండటం వల్ల దెబ్బ మీద కన్నీళ్లతో చూస్తూ, ఎంత దెబ్బ కొట్టినా వత్త, అసలు నీకు అట్టా కొట్టడానికి మనసు ఎలా ఒప్పినాది? కొట్టడం అయితే కొట్టింది, కానీ ఇషాన్కి అలా రక్తం వస్తూ ఉంటే అంజలి గారికి దుఃఖం ఆగలేదు. ఆవిడ కన్నా అంటూ ముందుకు రాబోతూ ఉంటే అంజలి గారి వైపు కోపంగా చూస్తూ, అత్త ఆడే ఆగు నువ్వు అంటుంది కన్నమ్మ. కన్నమ్మ కోపం చూసి ఆవిడ కూడా ఒక్క అడుగు వేయకుండా అలాగ నిలబడిపోవడంతో, అసలు నా పెనిమిటిని ఎందుకు కొట్టావు నువ్వు? అయినా అంత దెబ్బ ఎందుకు కొట్టాలని అనిపించినది? చూసినావా ఎట్టా అయిపోయినాదో చెంపంతా? అమ్మో ఎంత దెబ్బ తగిలింది, ఇంతకుముందు కూడా కొట్టావా నువ్వు అని గట్టిగా అడుగుతుంది. ఆవిడ అలాగే చూస్తూ ఉంటే అసలు ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఈ క్షణం వరకు కూడా నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను, గూడానికి పోతాను అని గొడవ చేసిన కన్నమ్మ సడన్గా తన భర్త వైపు సపోర్టుగా మాట్లాడుతూ ఉండడంతో కన్నమ్మని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు తను ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అశోక్ గారు ఏదో మాట్లాడబోయేలోపు దేవేందర్ గారు ఆయన చేయి పట్టుకొని, వద్దు నాన్న, ఇక మాట్లాడొద్దు, ఇది భార్యాభర్తల విషయం, మనం వాళ్ళని కలపడానికే చూడాలి తప్ప చిన్న చిన్న వాటికి విడదీయడానికి కాదు. కన్నమ్మ ప్రేమ ఇప్పుడు చూడండి, తను వెళ్తాను అనిందే కానీ తన భర్త మీద ప్రేమ చంపుకొని కాదు. ఇక జరిగేది మీరంతా చూస్తూ ఉండండి అనగానే పక్కనే ఉన్నందరూ సైలెంట్గా చూస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం చక్రి వైపు చూస్తూ, ఓ చక్రమన్న, అట్టాగే విగ్రహంలాగా నిలబడ్డం కాదు, తొందరగా దూదట్టుకురా. ఏమీ అవసరం లేదులేమ్మా, పెద్ద దెబ్బేం తగలలేదులే అనగానే, అన్నా నువ్వు పట్టుకొస్తావా, లేదంటే గిరగిరా తిప్పి గేట్ అవతల పడేయనా నిన్ను? నా పెనిమిటి విషయంలో ఎవరిట్టా నిర్లక్ష్యంగా మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను అంటూ వేలు పెట్టి బెదిరించగానే కన్నమ్మ వైపు కోపంగా చూస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తన చేతిలో పెట్టగానే వెంటనే కాటన్ తీసుకుని గాయం దగ్గర పెట్టేసి మళ్ళీ ఆయింట్మెంట్ అప్లై చేస్తుంది. అంటే ఇంతకుముందు చిన్ను బన్నుకి ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు చూసింది కదా, అలా గుర్తు పెట్టుకొని చేస్తుందన్నమాట.
ఇషాన్ కొంచెం సేపటికి కుదురుకొని మెల్లిగా కళ్ళు తెరిచి చూసి అతి సమీపంలో కన్నమ్మ ఉండటంతో ముందు తన చూపు బ్లౌజ్ చిరిగిపోయిన దగ్గరే పడటంతో అసలు తన భుజం మీద మొట్టమొదటిసారిగా తనకు తానుగా చేయి వేయగానే అప్పుడు పూర్తి స్పృహలోకి వస్తుంది కన్నమ్మ. ఇషాన్ మాత్రం ఏం జరిగిందని అడగగానే జరిగిన విషయం మొత్తం కూడా మళ్ళీ రీల్ లాగా కళ్ళ ముందు మెదలడంతో ఇషాన్ వైపు కోపంగా చూస్తూ కాలర్ పట్టుకొని నన్ను ఎట్టా ఒగ్గేసిపోయినావు పెనిమిటి, వాళ్ళేం చేయబోయినారో తెలుసా నన్ను అంటూ కన్నీళ్లతో అరుస్తూ ఏడుస్తూ తన గుండెల మీద కొట్టడం మొదలు పెడుతుంది. ఇషాన్ మాత్రం కన్నమ్మ కొడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. కొట్టి కొట్టి అలసిపోయి తన గుండెల మీదకి వాలిపోగానే ఈసారి కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని తన మెడ దగ్గర తన బ్లౌజ్ చిరిగిపోయిన దగ్గర చూసి కళ్ళల్లో నిప్పులు కురుస్తాయి. తనకి పూర్తిగా పరిస్థితి అర్థమైంది. ఎవరో కన్నమ్మతో మిస్బిహేవ్ చేశారు అని. కన్నమ్మ అలా ఏడుస్తూ ఉంటే ఎవరో తన గుండెను పదే పదే పోట్లు పొడుస్తున్నట్టు అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని కన్నమ్మ ఒకసారి దగ్గరికి తీసుకుంటాడు. తను మాత్రం ఇషాన్ని దూరంగా నెట్టేస్తూ ఏమీ అక్కర్లేదు, నేను మా ఊరికి పోతా ఉన్నాను అంటూ వెనక్కి జరుగుతూ ఉంటే తన చేయి పట్టుకొని సీరియస్గా చూస్తూ ఉంటే కన్నమ్మ కూడా ఆ చేతిని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వదులు నన్ను, పూర్తిగా ఒగ్గేసి నువ్వు పోయినావు కదా, ఇక నేను అక్కర్లేదు నీకు, నన్ను ఇంత నిర్లక్ష్యం చేసినప్పుడు నేను మాత్రం ఎన్ని రోజులని నీ ప్రేమ కోసం ఎదురు చూడాలా, నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావని కూడా నమ్మకం లేదా, ఆ తెల్లగుంట దగ్గరికి పో నువ్వంటూ తన చేతిలో నుండి గింజుకుంటూ ఇషాన్ భుజం మీద కొట్టడం మొదలు పెడుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇషాన్ ఫేస్ని గమనిస్తూ ఉన్నారు. అసలు ఒక ఆడపిల్లని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వడు. అటువంటిది సోనియా వచ్చిందంటే అది ఒక మిరాకిల్. బహుశా తను సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల ఇషాన్ దగ్గరకు రానిచ్చాడు. మరి ఇప్పుడు కన్నమ్మ అలా కొట్టి తిడుతున్నా కూడా ఏం మాట్లాడలేదు అంటే దాని అర్థం కన్నమ్మని ప్రేమిస్తున్నట్టే కదా. అందుకే తనేం చేసినా కూడా అలాగే చూస్తున్నాడు తప్ప వేరే ఏ రకంగానూ ప్రతిఘటించడం లేదు. తన చేతిలో నుండి చెయ్యి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ వదులు పెనిమిటి, ఇట్టా గట్టిగా పట్టుకుంటావేంటి ఉడుంపట్లాగా, ఇడుసు, నేను మా గూడానికి పోతా ఉండా, నేను 7 నిమిషం కూడా ఉండను, మనం వెళ్ళిన ప్లేస్లో ఏం జరిగిందంటూ ఒక్కొక్క మాట చాలా సీరియస్గా అడుగుతాడు. అప్పటి వరకు ఎప్పుడూ కూడా తను ఇషాన్ గొంతులో అంత కఠినత్వం సీరియస్ చూడకపోవడంతో అలాగే చూస్తుంది. 1 నిమిషం తన వైపు అలాగే చూసి మళ్ళీ కోపంగా చూస్తూ చేసిందంతా చేసి మళ్ళీ ఏటి జరిగినాదని నన్ను అడుగుతావేంది, నన్ను ఇడిసిపోయినావు కదా నువ్వు, ఈడా ఇప్పుడేందో పెద్ద అడగడానికి వచ్చుండాడు అంటుంది. నేనేం మాట్లాడుతున్నాను నీకు అర్థం కావట్లేదా, అక్కడేం జరిగిందో చెప్పు అనగానే ఈసారి అశోక్ గారు కొడుకు వైపు సీరియస్గా చూస్తూ వదలరామ్, ముందు నా కోడల్ని, నీ బెదిరింపులేంటి మధ్యలో. ఇషాన్ మాత్రం తన తండ్రి మాటల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అంజలి గారు కూడా ఇషాన్ దగ్గరికి వచ్చి కన్నా వదులు తన్ని, అసలు ఏ హక్కుతో తన్ని పట్టుకున్నావు, ఇప్పుడెందుకు అలా బెదిరించి మాట్లాడుతున్నావు, తన్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏంటి నీ బెదిరింపులు, ఇప్పుడు తన్ని తన గూడానికే పంపిస్తున్నాం, ఇక నువ్వు ఫ్రీగా ఉండి నీ బాధలేవో నువ్వే పడు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటావో పేరెంటాలే చేసుకుంటావో నీ ఇష్టం అంటూ కోపం బాధ కలగలిపి చెప్పగానే అసలు ఇషాన్కి ఎంత కోపం వచ్చిందంటే ఒక్క క్షణం నరాలు చిట్లిపోయేంత మెంటల్ వచ్చేసింది. తన్ని ఎప్పుడైతే గూడానికి పంపిస్తున్నామని చెప్పడమే కాకుండా నీకేం హక్కు ఉందని అనగానే వెంటనే కన్నమ్మ చేతిని మెలితిప్పి వెనక్కి రివర్సులో బొమ్మను తిప్పినట్లు తిప్పగానే ఎదురుగా ఉన్నది కాస్త రౌండ్ తిరిగి ఇషాన్ హార్ట్ దగ్గరికి రాగానే అందరూ భయంగా చూస్తారు. అసలు ఇషాన్ అలా చేస్తాడని ఎవరూ కూడా కల్లో అనుకోలేదు. అదర్ భయంగా కన్నా ఏం చేస్తున్నావు, తన చెయ్యొదులు, చెయ్యి నొప్పి పుడుతుంది అనగానే అశోక్ గారు కోపంగా చూస్తూ ఏంట్రా ఇలా చేస్తున్నావేంటి, ఏమైనా మెంటల్ వచ్చిందా, చెప్పాను కదా నీ నుంచి దూరంగా పంపిస్తాను, వదులు అనగానే స్టాప్ ఇట్ డాడ్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి అప్పటి వరకు అక్కడే మేఘనా లక్ష్మి దగ్గర ఉన్న పిల్లలు ఏడుపు అందుకోగానే లక్ష్మి వైపు సీరియస్గా చూస్తూ పిల్లలిద్దరినీ అక్కడే సైడ్ ఉన్న బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళు లక్ష్మి అని ఆర్డర్ వేయగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తినట్టే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది లక్ష్మి. ఆ గొంతులో కోపం పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఇంతవరకు వాళ్ళు చూడకపోవడంతో అలాగే చూస్తూ ఉంటే కన్నమ్మని ఇంకాస్త దగ్గరికి తీసుకుంటూ ఇప్పుడు చెప్పండి డాడీ, ఏంటి ఇంతకుముందు ఏదో మాట్లాడారు కదా, ఆయన కన్నమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని ఏంట్రా మళ్ళీ మళ్ళీ చెప్పేది,
నీకు తనంటే ఇష్టం లేదు కదా, వదిలే. అసలేంటి నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అనగానే మిగిలిన వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటే చాలా సీరియస్గా తండ్రి వైపు చూస్తూ ఏమన్నారు, వదలాలా? ఏ హక్కు ఉందని మరి దీన్ని తెచ్చి నాకు పెళ్లి చేశారు? ఏం హక్కుతో మన ఇంటికి తీసుకువచ్చారు? ఏం హక్కుతో కోడలనే అధికారాలు ఇచ్చారు? ఆ మాట అనగానే అందరూ అలాగే చూస్తూ ఉంటే, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇది నేను తాళి కట్టిన నా భార్య అంటూ కన్నమ్మ మెడలో ఉన్న పసుపు తాడు బయటికి తీస్తాడు. అసలు దీన్ని నా లైఫ్లోకి తెచ్చారు, తీసుకురమ్మని నేను అడిగానా? లేదు కదా అంటూ గట్టిగా అరవటంతో దగ్గరే ఉన్న కన్నమ్మ ఉలిక్కిపడి ఇషాన్ వైపు భయంగా చూస్తుంది. తను అలా భయపడటంతో అదరు ముందుకు వచ్చి, కన్నా వదులు, ఏం మాట్లాడాలన్నా నిదానంగా మాట్లాడు, తను భయపడుతుంది అనగానే, అన్నయ్య ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు వినాలి, అంతవరకే. ఇప్పటి వరకు మీరు చాలా మాట్లాడారు, ఇప్పటికీ నేను మాట్లాడకపోతే నేను చేతగాని వెధవని అవుతాను మీ అందరి దృష్టిలో అనగానే, ఇప్పుడు తమరు అదే కదా అని వెటకారంగా మాట్లాడతారు అశోక్ గారు. డాడ్ అంటూ మరొకసారి గట్టిగా అరిచి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇది నేను తాళి కట్టిన భార్య, దీని మీద సర్వ అధికారాలు నాకే ఉంటాయి. ఏమన్నారు? గూడానికి పంపిస్తాను అని. ఎవరిని అడిగి దీని మెడలో తాళి పడేలాగా చేశారు? నాకు తెలియకుండానే పెళ్లి చేశారు కదా, మరి పెళ్ళి ఎలా జరిగినా ఇది నా భార్య అన్నారు. మరి మొగుడికి తెలియకుండా పెళ్ళాన్ని ఎక్కడికి పంపిస్తారు చెప్పండి? అంజలి గారు ముందుకు వచ్చి, మరింత మాట్లాడేవాడివి తన్ని భార్యగా అంగీకరించావా? కనీసం అది ఇంట్లో ఒకటి ఉందని నీకు తెలుసా అనగానే, మమ్మీ ఒక విషయం సూటిగా అడుగుతాను, నిజం మాత్రమే చెప్పు. అసలు తాళి కట్టి నేను దీన్ని చూసే వరకు అసలు దీని ముఖం ఎప్పుడైనా చూశానా నేను అనగానే అందరూ కూడా చూడలేదు అన్నట్టు తల ఊపుతారు. మరి ఇది ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అసలు నా లైఫ్లోకి నాకు తెలియకుండానే వచ్చింది. మరి అటువంటి నేను తాళి కట్టాను అన్న బంధంతో తన్ని దగ్గరికి తీసుకోవాలా? నాకు ఫీలింగ్స్ ఉండవా? మరి తాళి కడితేనే తన్ని దగ్గరికి తీసుకోవాలి అంటే అది నాకు చేత కాదు. జరిగిందేదో జరిగిపోయింది, నాకు యాక్సెప్ట్ చేయడానికి టైం కావాలి. నేనేమి దీన్ని బయటికి గెంటేయలేదు కదా, ఏం చేసినా సరే ఊరుకున్నాను. అప్పుడప్పుడు కోపంలో అరిచిన మాటలు వాస్తవమే, కానీ ఎప్పుడూ నేను తన్ని కావాలని కోప్పడి తిట్టలేదు, అలాగే కొట్టలేదు కూడా. ఏదో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయాయి. ఇప్పుడు కూడా నేను తన్ని కావాలని వదిలిపెట్టి వెళ్ళలేదు, సిచ్యువేషన్ అలా వచ్చింది. అసలు ఇది అంటే నాకు కోపం ఉంటే అసలు నా ఎదురుగా ఉంటుందా, నా దగ్గరకు వస్తుందా, ఇప్పుడు ఈ రకంగా నా పక్కన ఉంటుందా? ఒక వస్తువు కొనాలి అంటేనే ఎన్నోసార్లు ఆలోచించి మరెందరితో ఒపీనియన్ తీసుకుంటాం. మరి నేను అప్పటి వరకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మీరు ఈ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. నేను కోపం చూపించానే తప్ప మీ మీద ఎప్పుడూ కూడా తిరగబడలేదు. అసలు దీనికోసం పిచ్చివాళ్ళలాగా రోడ్లు పట్టుకొని తిరిగేటప్పుడు నాతో నేను ఒక యుద్ధం చేశాను. మీలో ఒక్కరైనా తను సేఫ్గా దొరికిందని నాకు ఒక్క మాట చెప్పారా? తనకి అందేంత దూరంలో ఉన్న చక్రీ కాలర్ పట్టుకొని గుంజగానే ముందుకు పడతాడు. కన్నమ్మ కంగారుగా, పెనిమిటి ఏటి నువ్వు మా సక్రమాన్ని అట్టా చేస్తావు ఏంటే? నోరు లేస్తుంది, మర్యాదగా ఉండు. ఇప్పుడు నేనేం చేసినా మీరంతా చూస్తూ ఉండడం తప్ప మరేం చేయలేరు. నాలో ఉన్న పూర్తి కోపాన్ని నువ్వు చూడలేదు కాబట్టి నోరు మూసుకొనుండు. నీ డైలాగులు వచ్చినప్పుడు నోరు తెరువు అనేసి తండ్రి వైపు చూస్తూ, చెప్పండి డాడ్ అనగానే అసలు ఒక్క క్షణం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మాత్రం పిచ్చ ఆశ్చర్యం, అలాగే పిచ్చ షాకింగ్గా ఉన్నారు. ఎందుకంటే తెలియకుండానే కన్నమ్మ మీద ఉన్న ప్రేమ మొత్తం బయట పెట్టేశాడు ఇషాన్. అసలు లోపల ఎంత సంతోషం కలిగిందో వాళ్ళకి. ఒక కీడు కూడా మంచి చేస్తుందంటే అది ఇదేనేమో. అశోక్ గారు ఈ ప్రేమ ఎంతవరకు ఉంటుందో అని కొడుకును టెస్ట్ చేయాలి అనుకున్నారు. వెంటనే సీరియస్గా చూస్తూ, అవునా సార్, ఇప్పుడు కన్నమ్మ నీ భార్య అంతే కదా అనగానే అవును అని ఆన్సర్. అంతే సీరియస్గా చెప్పగానే, ఈ ప్రేమ ఎన్ని రోజులు తెలుసుకోవచ్చా సార్ అని మళ్ళీ వెటకారంగా అడగగానే ఈసారి పూర్తి మెంటల్ వచ్చేసి, డాడ్ మీరు మాట్లాడే మాటలకు ఏమైనా మీనింగ్ ఉందా? ఇన్ని రోజులు ఉండటం ఏంటి? అదేమీ నేను డేటింగ్ చేసే గర్ల్ ఫ్రెండ్ కాదు. నాకు తెలియకుండానే నా చేత 3 ముళ్ళు వేసి తాళి కట్టి నా భార్యగా చేసుకున్నాను అని అంతే కోపంగా చెప్పడంతో మాటి మాటికి అలా గట్టిగా అరుస్తూ ఉంటే అందరినీ భయపెట్టే కన్నమ్మకు కూడా కాస్త భయంగా అనిపించి అలాగే చూస్తూ ఉంటుంది తన భర్త వైపు. దేవేందర్ గారు అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని, సరే కన్నా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఎంతసేపు నా భార్య అంటున్నావే, నేను తాళి కట్టాను అంటున్నావు, ప్రేమ ఉందని చెప్పట్లేదు కదా అంటాడు. తాతయ్య ఒక విషయం చెప్పండి అనగానే, చెప్పు, ఒకటి కాకుంటే 100 అయినా చెప్తాను అనగానే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనగానే,
జమున గారు కోపంగా చూస్తూ, ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్న ఏంట్రా అంటుంది. నేనేమీ తప్పుగా అడగట్లేదు కదా నానమ్మ, విషయం చెప్పండి అనగానే, మాది పెద్దలు కుదిర్చిన వివాహం అంటాడు. మరి నువ్వు నానమ్మని పెళ్లి చూపులు చూసావా అనగానే, చూశాను, నాకు మొదటి చూపులోనే నచ్చింది, అందుకే పెళ్లి చేసుకున్నాను. మా నానమ్మకు మీరు నచ్చారా అనగానే, ఆయన అలాగే ఒక్క క్షణం ఆలోచించి, నచ్చకపోతే పెళ్లి చేసుకోదు కదా అనగానే చిన్న చిరునవ్వు నవ్వి, నానమ్మకు మీరు నచ్చారో లేదో కూడా మీకు తెలియదు, కానీ పెద్దలు ఒప్పించారు కాబట్టి తను పెళ్లి చేసుకుంది. అలాగే మీ జీవితం సాఫీగా సాగిపోయింది, ఎటువంటి ఒడిదొడుకులు లేవు, ఉన్నా కూడా సర్దుకొని పోయారు. కరెక్టేనా అనగానే అవును అంటారు. మరి మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసు, అంతేకాకుండా నానమ్మ మీకు పెళ్లి చూపుల్లోనే నచ్చింది, మరి ఇది అంటూ కన్నమ్మ భుజం చుట్టూ చేయి వేసి ఇంకాస్త దగ్గరికి తీసుకుంటూ, ఇంతకుముందు నేను చూడలేదు, తాళి కట్టిన తర్వాత కూడా చూడలేదు, తర్వాత లాస్ట్లో చూశాను, మీరు చెప్పిన లెక్క ప్రకారం వెంటనే ప్రేమ కారిపోవాలి, కలిగిపోవాలి, అసలు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి, అంతే కదా అనగానే, ఎవరి దగ్గర ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. నేను వేరే అమ్మాయిని భారీగా అనుకున్నాను, అందుకే నేను వెంటనే తన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను అనగానే, కన్నమ్మ వెంటనే కోపంగా చూసి, అందుకే నేను మా గూడానికి పోతా ఉండా, నువ్వు ఆ తెల్లగుంటతోనే ఊరేగు, ఎప్పుడు చూడు దాని గురించే చెప్తా ఉంటాడు నా కాడ అని జలసీతో గట్టిగా అరుస్తూ ఉంటే ఇషాన్ కోపంగా ఒక్క చూపు చూస్తాడు. అంతే, దెబ్బకు సైలెంట్ అయిపోయి అలాగే సరిగ్గా కూర్చోగానే ఈసారి మెడ మీద ఉన్న చేయి తీసి నడుము చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని, నోరు తెరిచావంటే నోరు కుట్టేస్తా, నోరు మూసుకొని కూర్చోవే నా దగ్గర అని గట్టిగా అరుస్తాడు. వెనక్కి తిరిగి మరి, నువ్వు ఆ తెల్లగుంట గురించి నా దగ్గర మాటి మాటికి మాట్లాడమాకు, నాకు చాలా కోపంగా ఉండాది. అంతటి సీరియస్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు కూర్చున్న విధానం అంటే, ఇషాన్ వెనక సరిగ్గా కూర్చుంటే దాదాపు తన ఒడిలో కూర్చున్నట్టే ఉంది కన్నమ్మ. అందరికీ కూడా జరిగిన విషయం గుర్తుకు రాకుండా చాలా ఆనందంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉన్నారు. అశోక్ గారు మాట్లాడుతూ, ఫైనల్గా నీ డెసిషన్ ఏంటి, ఇప్పుడేమంటావు, నా కోడల్ని గూడానికి అని అన్నారో లేదో, మళ్ళీ కోపంగా తండ్రి వైపు చూస్తూ, ఇంకోసారి గీయడం అంటే నాలో ఉన్న రాక్షసుణ్ణి చూస్తారు డాడ్, దీన్నిచ్చి పెళ్లి చేయడము మళ్ళీ పంపించడం అన్నీ మీ ఇష్టమేనా, ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు భార్య అన్న బంధం ఉంది, దాని వెనుక ప్రేమ అనురాగం అన్నీ వస్తాయి, అన్నీ బాయి తవ్విన వెంటనే నీళ్లు రావాలంటే కుదరదు, కొంచెం టైం పడుతుంది, ఎంత, ఒక 10-20 ఏళ్ళు సరిపోతాయా అని వెటకారంగా అడిగిన తండ్రి మాటకి కోపం వస్తున్నా సరే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పక్కకు తిరగగానే తన మెడ మీద గుర్తులు కనిపించి తగ్గిన పిచ్చి మళ్ళీ లేచి, ఏం జరిగిందే అని చాలా బేస్ వాయిస్తో అడుగుతాడు. అలా అడిగేసరికి కోపం, బాధ, భయం అన్నీ కలగలిపి తన భర్త వైపు చూస్తుంది. నేనేం జరిగిందో సమాధానం మాత్రమే చెప్పమన్నాను, ఇలా మేడిగుడ్లు వేసుకొని చూడమనలేదు. పక్కనే ఉన్న చక్రి ఇషాన్ వెనక ఒక దెబ్బ వేసి, ఊరికే నా చెల్లెల మీద అరుస్తావేంట్రా నికృష్టుడా, ఒక్కసారి అక్కడేం జరిగిందో తెలుసా నీకు అనగానే, ప్రతిసారి ఇలా ఏం అరవక్కర్లేదు, ఏం జరిగిందో చెప్పమనే అడుగుతున్నాను ఇందాకటి నుంచి. కన్నమ్మ ఏదో మాట్లాడబోయేలోపు చక్రి తన వైపు చూస్తూ, నువ్వు మాట్లాడకు చెల్లి, ఈయనకు మనం చెప్పవలసిన అవసరం లేదు, అంత అవసరం ఉంటే పోయి అక్కడేం జరిగిందో నువ్వే కనుక్కో అనగానే, చక్రి చెప్పాడని కాదు కానీ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఇషాన్కి కూడా మనసులో బలంగా అనిపించడంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఎలా తెలుసుకోవడం అని ఆలోచన చేయగానే తన మైండ్లోకి వచ్చిన ఒకే ఒక ఆన్సర్, అక్కడున్న సీసీ ఫుటేజ్ చెక్ చేయమని. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఇళ్లలో సీసీ కెమెరాలు కంపల్సరీగా ఉంటాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తను లేచి నిలబడి కన్నమ్మ చేయి వదలకుండా తన్ను కూడా నిల్చోబెడతాడు. అందరూ కంగారుగా చూస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం చేయి వదిలించుకుంటూ చూస్తూ ఉంది. ఏయ్ అని గట్టిగా అరుస్తాడు. అంతే, భయంగా చూసి వెంటనే ఇషాన్ చేతి మీద కొడుతూ, ఏటి ప్రతిదాని కట్ట అరుస్తావు, నాకెంత భయమేస్తా ఉండదో తెలుసా నీకు అంటూ కోపం, అమాయకత్వం అంతా కలగలిపి చూడగానే ఒక్క క్షణం తన్ని తాను కంట్రోల్ చేసుకుంటాడు. తన్ని తీసుకువెళ్తూ ఉంటే అశోక్ గారు ఎక్కడికి అని గట్టిగా అరుస్తాడు. వెనక్కి కూడా తిరిగి చూడకుండా, డాడ్, ఇప్పటి నుంచి ఇది నా పెళ్ళాం, నేను ఎక్కడికైనా తీసుకువెళ్తాను, మీరెవరు అడిగేదానికే లేదు అంటూ మాట్లాడకుండా లాక్కున్నట్టే తన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కోడళ్ళు అంజలి గారు ముందుకు పరిగెత్తినట్టే వస్తూ ఉంటే ముగ్గురు మగవాళ్ళు వెనకనే ఆగిపోతారు. దీప్తి కంగారుగా తన మామయ్య దగ్గరికి వచ్చి, మామయ్య గారు, కన్నా కోపంగా ఉన్నాడు, అదీ కాక ఇప్పుడు కన్నమ్మను ఎందుకు తీసుకువెళ్తున్నాడు అని అడుగుతూ ఉంటే అశోక్ గారు మాత్రం చాలా ప్రశాంతంగా అలాగే ఉండిపోతారు. జమున గారు దేవేంద్ర గారి దగ్గరికి వచ్చి, ఏంటండి కన్నా అలా తీసుకుపోతూ ఉంటే మీరేంటి మాట్లాడరు అనగానే ఆయన మాత్రం భార్య వైపు అలాగే చూస్తూ, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించావో చెప్పవే అంటారు.
ఆ క్వశ్చన్ వేసేసరికి ఒక్కసారిగా ఆవిడకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అదర్ వర్ణవ్ కూడా తాతగారి క్వశ్చన్కి ఆయన వైపు చూసి ఆయన దగ్గరికి వస్తారు. అంజలి గారు మాత్రం మామగారు ఏదో అన్నారు, ఆవిడేమైనా తప్పుగా వినిందా అనేసి ఆయన దగ్గరికి వచ్చి, ఏంటి మావయ్య గారు, నాకేంటో ప్రేమ అని వినిపించింది అనగానే, నేను అదే అడుగుతున్నానమ్మా, మీ అత్తయ్య నన్ను ఎప్పుడు ప్రేమించిందో నాకు తెలియాలి. తాతగారికి ఎంత కష్టం వచ్చింది, ఇప్పుడు ఇషాన్ బాబు గారు ఏం చేస్తారో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.